హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఎండు చేపలు బెండకాయలు వంకాయలు వేసుకొని పులుసు చేసుకుందాం. ఫస్ట్ స్టవ్ వెలిగించుకుందాం. పాత్ర పెడదాం. పాత్ర వేడవ్వాలి. దీనిలోకి ఆయిల్ వేసుకుందాం. పులుసు కూర కాబట్టి కొంచెం ఆయిల్ పడుతుంది. ఇందులోకి ఆవాలు చిట్పట్లాడుతున్నాయి. ఇందులోకి ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేద్దాం. ఒక 1/4 స్పూన్ మెంతులు ఇవి వేగిపోతున్నాయి. ఇప్పుడు స్లైస్గా కట్ చేసుకున్న 2 ఆనియన్స్, ఎండు పచ్చిమిర్చి వేసుకుంటున్నాం. ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రావాలి. ఇందులోకి కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాం. కొంచెం గ్రేవీగా కావాలనుకుంటే ఆనియన్ పేస్ట్ లాగా చేసుకొని వేసుకుంటే గ్రేవీ వస్తుంది. ఆనియన్స్ ఫ్రై అవుతున్నాయి. ఇప్పుడు 3 మీడియం సైజ్ టమాటోస్ స్లైస్గా కట్ చేసుకుని ఇంట్లోకి వేసుకున్నాం. ఇవి బాగా మెత్తగా అవ్వాలి. మెత్తగా ఫ్రై అయ్యేంత వరకు మనం వెయిట్ చేయాలి. ఇందులోకి ఒక 1/2 స్పూన్ పసుపు పొడి వేసుకున్నాం. 1 స్పూన్ మిరప్పొడి. కారం ఎక్కువ కావాల్సిన మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్స్ ధనియాల పొడి కూడా వేసుకున్నాం. ఇది కొంచెం నూనెలో ఫ్రై అవ్వాలి. ఇందులోకి మామిడి ముక్కలు వేస్తున్నాను. బెండకాయలు కూడా వేస్తున్నాను. బెండకాయలు ఫ్రై అవ్వాలి. తర్వాత మనం వంకాయలు కూడా వేసుకోవాలి. ఇది కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసి పెట్టుకున్న వంకాయలు, వాటిని కూడా ఇందులోకి వేసుకున్నాం. వీటిని కూడా బాగా కలపాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ప్రాసెస్ మొదలైంది. ఇప్పుడు మనం వేసుకున్న ఈ కాయగూర ముక్కలన్నీ కొంచెం మగ్గాయి. ఇప్పుడు ఏం చేయాలంటే మనం నానబెట్టి పెట్టుకున్న చింతపండులోంచి రసం తీసి ఆ పులుసుని ఇందులోకి పోయాలి. ఈ పులుసులోనే ఈ కూరగాయ ముక్కలంతా బాగా ఉడకాలి. ఆ తర్వాత మనం ఎండు చేపలు వేసుకుందాం. కొంచెం నీళ్లు కూడా యాడ్ చేసుకున్నాం. పులుసు తక్కువగా ఉంది కాబట్టి. ఈ ముక్కలు ఇలాగే ఉడకాలి. ఇందులోకి ఒక 2 స్పూన్స్ సాల్ట్ వేస్తున్నాం. ఉడికేదాకా మనం వెయిట్ చేద్దాం. ఇప్పుడు బాగా పులుసు తెంపుతా ఉంది. ఇందులోకి బాగా క్లీన్ చేసి పెట్టుకున్న ఎండు చేపలు ఇవి తోలంతా తీసేసాను. వీటిని కరువాడని కూడా అంటారు. వీటిని ఇందులోకి వేస్తున్నాం. ఇవి కేజీ 400 అట్లా ఉంటుంది.
ఇప్పుడు ఇంకొంచెంసేపు దీన్ని ఉడకనివ్వాలి మనం. ఇప్పుడు ఇందులోకి ఒక 1/4 స్పూన్ మెంతి పొడి వేసుకోవాలి. ముక్కలన్నీ బాగా ఉడికాయండి, బెండకాయలు కూడా ఉడికాయి. ఇప్పుడు లాస్ట్గా కొంచెం కరివేపాకు, కొత్తిమీర వేసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేటింగ్ చేసుకుందాం. ఒక 2 మినిట్స్ ఇట్లే ఉంచుదాము. 2 మినిట్స్ తర్వాత ప్లేటింగ్ చేసుకుందాం. కూర రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆపేసి ప్లేటింగ్ చేసుకుందాం. అంతేనండి, బాగా టేస్టీగా ఉండే ఎండు చేపలు, బెండకాయ, వంకాయ వేసిన పులుసు రెడీ అయిపోయింది. మనం అన్నాన్ని బాగా తృప్తిగా తినేయచ్చు, బాగా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో చూసిన తర్వాత మాకు కామెంట్స్ చేయండి, ఎలా ఉందో మీరు చేసిన తర్వాత కామెంట్స్ చేయండి. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.